నగరంలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జనాలకు దడ పుట్టిస్తున్నాయి. చోరీలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నేరగాళ్లు అదనపు చిక్కితే చాలు దొంగతనాలు, దోపిడీలు చేస్తూ భారీగా సొమ్ములు దోచుకుంటున్నారు. కొత్తగా ధనవంతులు, వీఐపీల ఇండ్లే టార్గెట్ గా ఆగంతకులు చోరీకి ప్లాన్ చేస్తున్నారు. సో కొన్ని చోట్ల చోరీలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల రెక్కి నిర్వహించి అనుకూల సమయాల్లో కొట్టేసే ప్లాన్లు ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపుగా పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నారు. నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. వారు వేసే ప్లాన్లకు ఒక దశలో ఇలా కూడా దొంగతనం చేయవచ్చా అన్నట్లు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తూ ఇటు బాధితుడికి అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగులుచుతున్నారు. నగరంలో దొంగలు వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కకుండా తిరుగుతుండటంతో పోలీసులకు సవాలుగా మారుతోంది. గతం మాదిరిగా సాధారణ దొంగతనాలు కాకుండా ఒక దెబ్బతో సెటిల్ అయిపోవాలన్న లక్ష్యంతో వీరు చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే దొంగతనాలకు పాల్పడిన వారిని సాంకేతిక సాయంతో పట్టుకుంటున్న సొమ్ము రికవరీ చేయడంలో మాత్రం పోలీసులకు కష్టమవుతున్నది. దొంగతనాలకు పాల్పడేవారు పక్కా ప్లాన్తో తాము చోరీ చేయగానే పక్క రాష్ట్రాలకు సొమ్ములు చెరవేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి తాము దొంగతనం చేసి చోట సీసీ కెమెరాల్లో తమ రూపురేఖలు కనిపించకుండా జాగ్రత్త పడటం, అవసరమైతే కెమెరాలు ధ్వంసం చేయడము చేస్తున్నారు.